ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఇండియన్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకు రావడం అయితే జరిగిందనమాట. మొత్తంగా 44,228 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎలా మనం అప్లై చేయాల్సి ఉంటుంది అనే దాని గురించి మీకు క్లియర్ కట్గా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని జాగ్రత్తగా ఇంటి వరకు అయితే చూడండి. అయితే మీరు ఫస్ట్ నోటిఫికేషన్ గురించి అయితే పూర్తిగా తెలుసుకోండి. నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇదివరకు వీడియోలో క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. మీరు ఇంకా చూడకపోతే కనుక ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇది చూడండి. ఇది చూసి మీరు అప్లై అయితే చేయండి. సో మీరు ఏం చేస్తారంటే మీకు డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. మీరు డైరెక్ట్గా ఆ లింక్ మీద మాత్రమే క్లిక్ చేయండి. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా ఇండియన్ పోస్ట్ ఆఫీస్ జీడీఎస్ రిక్రూట్మెంట్ 2024 అని చెప్పేసి కనిపిస్తుంది. ఒక్కసారి దీని మీద క్లిక్ చేసి అయితే ఓపెన్ చేయగానే మీకు ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి ఇంటీరియర్ విషయాలు అనేది మీకు కనిపిస్తాయి. ఒకసారి జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్ వచ్చేసి జూలై 15 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు 5వ డేట్ వరకు మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా కొంచెం లాస్ట్కి వెళ్ళండి. లాస్ట్కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తే చూడండి. అంతకంటే ముందు మీకు ఒక విషయం ఏంటంటే మీరు ఇంకా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే ఇక్కడ జాయిన్ నౌ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. నేను అన్నిటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా నేను అక్కనే పెడతాను. ఏ పీడిఎఫ్స్ ఉన్నా ఏదున్నా ఫస్ట్ అప్డేట్ టెలిగ్రామ్లో ఉంటుంది కాబట్టి మీరు ఫస్ట్ టెలిగ్రామ్లో ప్రతి ఒక్క అభ్యర్థి జాయిన్ అయితే అవ్వండి. ఒకవేళ మీకు ఇక్కడ లింక్ వర్క్ చేయకపోతే కనుక టెలిగ్రామ్ ఓపెన్ చేసేసి జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అని చెప్పేసి అని సెర్చ్ చేసినా కూడా మీకు ఇక్కడ ఛానల్ కనిపిస్తుంది. మీరు అక్కడికి వెళ్ళి కూడా మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో మీరు ఏం చేస్తారంటే మీకు ఇక్కడ అప్లై ఆన్లైన్ చెప్పేసి లాస్ట్లో లింక్ కనిపిస్తుంది. ఒకసారి లింక్ మీద క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయని డైరెక్ట్గా మీకు ఇండియన్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు ఉంటాయి. ఫస్ట్ మీరు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది, తర్వాత అప్లై చేయాల్సి ఉంటుంది, తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ కాబట్టి ఇక్కడ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేయని రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఫస్ట్ ఉంటుంది. ఒక్కసారి దాని మీద క్లిక్ అయితే చేయండి. మీరు ఇక్కడ క్లిక్ చేయగానే దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ ఎంటర్ చేసేసిన తర్వాత వ్యాలిడేట్ మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఈమెయిల్ సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా వ్యాలిడ్ ఈమెయిల్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫస్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వ్యాలిడేట్ మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీని అయితే సెండ్ చేస్తారు. ఆ ఓటీపీని ఇక్కడ పక్కన కనిపిస్తున్నటువంటి బాక్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఈమెయిల్ ఎంటర్ చేసేసిన తర్వాత వ్యాలిడేట్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ ఒక ఓటీపీ వస్తుంది ఈమెయిల్కి. అలానే ఎంటర్ చేసేసి పక్కన సబ్మిట్ ఉంటుంది. సబ్మిట్ మీద క్లిక్ అయితే చేయండి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీ యొక్క నేమ్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ నేమ్ దగ్గర చాలా జాగ్రత్తగా మీ యొక్క 10వ తరగతి మెమోలో ఉన్నట్టే రాయండి. అదేవిధంగా మీ ఫాదర్ నేమ్ కూడా యాస్టీస్ సేమ్ రాయండి. అదేవిధంగా మీకు డేట్ ఆఫ్ బర్త్ అన్నమాట 10th క్లాస్ మెమోలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఎట్లుంటుందో అట్లానే సెలెక్ట్ చేయండి. ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్ని సెలెక్ట్ అయితే చేసేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే జెండర్ ఉంది కదా, మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ యొక్క జెండర్ని అయితే ఇచ్చుకోండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మీ కేటగిరీ అన్నమాట, మీ యొక్క కేటగిరీని సెలెక్ట్ అయితే చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే సర్కిల్ ఇన్ విచ్ సెకండరీ స్కూల్ పాస్డ్ అని చెప్పేసి వస్తుంది. మీరు 10th క్లాస్ ఏ సర్కిల్లో పాస్ అయ్యారు అని చెప్పేసి అడుగుతుంది. తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ చేసేయండి. అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాస్, మీరు 10వ తరగతి ఎప్పుడు పాస్ అయ్యారు అని చెప్పేసి అడుగుతుంది. ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ అయితే ఎంటర్ అయితే చేసేసేయండి. దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక క్యాప్చాని ఈ బాక్స్లో ఎంటర్ చేసేసి డైరెక్ట్గా సబ్మిట్ మీద క్లిక్ అయితే చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కింద కొన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు ఆధార్ కార్డ్ నెంబర్ని ఇవ్వాలి. ఆధార్ కార్డ్ నెంబర్తో పాటు కింద చూసుకుంటే మీరు డిసబిలిటీ ఉందా అని అడుగుతుంది. అంటే మీరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అయితే ఎస్ అని, లేకపోతే నో అని చెప్పేసి పెట్టండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే లాంగ్వేజ్ స్టడీడ్ అని చెప్పేసి అడుగుతుంది. మీ స్కూల్లో మీరు చదివినటువంటి లాంగ్వేజ్ ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. మొత్తానికి మనకు తెలుగు కాబట్టి తెలుగు అని చెప్పేసి సెలెక్ట్ అయితే చేసుకోండి. లేదు నాకు ఎక్స్ట్రా కూడా నేను ఇవ్వాలనుకుంటున్నా అంటే కనుక సో మీ కాలేజ్లో మీరు ఎన్ని లాంగ్వేజ్ చదివారని అడిగిండ్రు. సో మీరు తెలుగు అయితే తెలుగు పెట్టచ్చు, ఇంగ్లీష్ కూడా పెట్టచ్చు, హిందీ కూడా పెట్టచ్చు. మీకు స్పీకింగ్ వస్తే కనుక అన్ని పెట్టండి, లేకపోతే తెలుగు అయితే తెలుగు పెట్టండి. నష్టమేం లేదు, ఒకటి పెట్టినా కూడా నష్టమేం లేదు. సో ఈ రకంగా అయితే పెట్టండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మీరు ఎంప్లాయీ అని చెప్పేసి అడుగుతుంది. ఇది ఎస్ లేకపోతే నో పెట్టండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీకు ఫోటోని, అదేవిధంగా మీకు సిగ్నేచర్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో సైజ్ వచ్చేసి అప్ టు 50 KB ఉండాలి. సిగ్నేచర్ సైజ్ వచ్చేసి అప్ టు 20 KB అయితే ఉండాలి. అది కూడా జేపీజీ ఫార్మాట్ లోనే ఉండాలి. ఫోటో అనేది చాలా నీట్ గా ఉండేటట్టయితే చూసుకోండి. ఫోటో సిగ్నేచర్ ఇవి అప్లోడ్ చేసిన తర్వాత లాస్ట్ లో సబ్మిట్ ఉంటుంది కదా, సబ్మిట్ మీద క్లిక్ అయితే చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీ డీటెయిల్స్ అని ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి అడుగుతుంది. అన్ని కరెక్ట్ ఉంటే కనుక ఇక్కడ బాక్స్ లో టిక్ మార్క్ పెట్టేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ అయితే చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే కొంచెం లోడ్ తీసుకుని మీకు డైరెక్ట్ గా మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది అని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆల్రెడీ మీకు వస్తుంది, జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ
కంటిన్యూ టు అప్లై ఉంటుంది. ఈ కంటిన్యూ టు అప్లై మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేయగానే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ డీటెయిల్స్ అని మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇదివరకు మీకు వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ కనిపిస్తుంది. అదేవిధంగా మీరు ఏ సర్కిల్లో మీరు అప్లై చేయాలనుకుంటున్నారో అడుగుతుంది. మీరు ఆంధ్రప్రదేశ్లో అప్లై చేయాలనుకుంటున్నారా, లేదనుకుంటే తెలంగాణ అప్లై చేయాలనుకుంటున్నారా, సో మీరు నేను వేరే రాష్ట్రాలు ఇవ్వాలనుకుంటున్నాను, వేరే దగ్గర ఇవ్వాలనుకుంటున్నాను అనుకుంటే కనుక, అంటే కొన్ని రాష్ట్రాలలో తక్కువ ఉంటుంది, తక్కువ మార్కులు వచ్చినా కూడా జాబ్ వచ్చేటటువంటి అవకాశాలు కొన్ని రాష్ట్రాల్లో ఉంటాయి. అది మీరు గత కట్ ఆఫ్ని చూసుకుంటే మీకు అర్థమవుతుంది. కాబట్టి అది మీ ఇష్టం, మీకు ఎక్కడ పెట్టాలనుకుంటే మీరు ఎక్కడ పెట్టుకోవచ్చు. సింపుల్గానే ఉంటుంది, దానివల్ల నష్టమేం లేదన్నమాట. సో ఒకటి గమనించండి, ఇది జీడీఎస్ పోస్టులు కాబట్టి జీతం వచ్చేసి 10,000 12,000 జీతం వస్తుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. అప్లై చేయకున్నటువంటి సర్కిల్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ అయితే చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ అనిపిస్తున్నటువంటి బాక్స్లో ఎంటర్ చేసేసేయండి. ఇక్కడ ఎంటర్ చేసేసిన తర్వాత కిందనే ఒకటి క్యాప్చా ఉంటుంది కదా, ఈ క్యాప్చాని బాక్స్లో ఎంటర్ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీ కంప్లీట్ డీటెయిల్స్ అని ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ చూసుకున్నట్టు ఇక్కడ మీ హౌస్ నెంబరు, మీ విలేజ్ పేరు వేయండి. ఇక్కడ మీ విలేజ్ పేరు, స్ట్రీట్ ఉంటుంది కదా స్ట్రీట్ రాయండి, లేకపోతే విలేజ్ పేరు రాయండి. విలేజ్ అయితే విలేజ్ పేరు, ఇక్కడ కూడా విలేజ్ పేరు రాసేసి ఇక్కడ మీ మండల్ రాయండి, ఇక్కడ పిన్ కోడ్ రాయండి. అన్ని రాసిన తర్వాత మీరు ప్రజెంట్ ఉన్నటువంటి అడ్రస్, మీ పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటైతే కనుక మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఈ బాక్స్లో టిక్ మార్క్ పెట్టండి. అప్పుడు మీరు ఇక్కడ ఏదైతే అడ్రస్ ఇస్తారో అన్ని కూడా ఆటోమేటిక్లీ ఇక్కడ ఫిల్ అయిపోతుంది. ఒకవేళ మీరు ప్రజెంట్ ఉంటున్నటువంటి అడ్రస్, మీ పర్మనెంట్ అడ్రస్ వేరైతే కనుక సో వేరే అయితే రాసేసేయండి. అదేవిధంగా కింద చూసుకున్నట్టే మీకు సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ కనిపిస్తే అలానే ఉంచండి. ఇక్కడ సెలెక్ట్ బోర్డ్ అని చెప్పేసి ఉంటుంది కదా, సెలెక్ట్ బోర్డు మీద క్లిక్ చేసేసిన తర్వాత సో మీరు ఇక్కడ చూసుకున్నట్టే బోర్డు వచ్చేసి మీ ఏ బోర్డు దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు 2010లో ఆ రకంగా 10th కంప్లీట్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనికి చూజ్ చేసుకోండి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఉంటుంది. అంటే 2010 కానీ 2011 కానీ ఈ గ్యాప్లో చదివి ఉంటే కనుక ఉంటుంది. అంటే బిఫోర్ తెలంగాణ ఆఫ్టర్ తెలంగాణ ఉంటుంది కదా, సో అదన్నట్టు మీరు ఏదైతే ఇయర్ ఇస్తారో ఇయర్కు తగ్గట్టు మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో కనిపించింది మాత్రం జాగ్రత్తగా ఇచ్చేసుకోండి, ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే రిజల్ట్ టైప్ అని చెప్పేస్తుంది కదా, ఇక్కడ మీరు మార్క్స్ అని చెప్పేసి పెట్టండి. ఒకవేళ మీకు మార్క్స్ ఉంటే మార్క్స్, ఒకవేళ జీపీఏ ఉంటే జీపీఏ అని చెప్పేసి మీకు అక్కడ ఆప్షన్ వస్తుంది, దాన్ని అయితే జాగ్రత్తగా ఇచ్చేసేయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ లాంగ్వేజ్, అదేవిధంగా సబ్జెక్ట్స్ అని చెప్పేసి మొత్తం కనిపిస్తాయి. మీకు 10th క్లాస్లో మీకు ఎన్ని మార్కులు వచ్చాయో అన్ని జాగ్రత్తగా రాసేసేయండి. ఒకవేళ సిజిపిఏ ఉంటే కనుక సిజిపిఏ కూడా వస్తుంది, జాగ్రత్తగా మెన్షన్ అయితే చేసేసేయండి. సో అన్ని జాగ్రత్తగా రాసిన తర్వాత సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సో సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయని ఈ రకంగా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మీరు ప్రిఫరెన్సెస్ పెట్టాల్సి అయితే ఉంటుంది. మీ సర్కిల్ కనిపిస్తుంది, అదేవిధంగా కింద మీ డివిజన్ అని చెప్పేసి ఉంటుంది. మీ యొక్క డివిజన్ అంటే మీ దగ్గర ఉన్నటువంటి సిటీస్ అన్ని కనిపిస్తాయి అన్నట్టు. మీ దగ్గర ఉన్నటువంటి సిటీ చూసుకొని ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అని చెప్పి చూసుకొని అయితే మీరైతే దాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. సో ఈ రకంగా ఇచ్చేసిన తర్వాత కింద మీకు దీనికి సంబంధించినటువంటి పోస్టు కనిపిస్తాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి బీపీఎం పోస్టులు ఇవన్నీ కనిపిస్తాయి. చూడండి, చూసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫర్ మీ దగ్గర ఉన్నటువంటి ఏరియాస్ ఉంటాయి, మీ దగ్గర ఉన్నటువంటి ఏరియా చూసుకొని వాటికి ఫస్ట్ ప్రియారిటీ తీయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 14 అనేది నేను క్యాజువల్గా మీకు చెప్తున్నాను. మీకు దగ్గర ప్రాంతం అయితే కనుక ఇక్కడ బాక్స్లో మీరు ఏం చేస్తారంటే నెంబర్ 1 అని చెప్పేసి రాయాలి. అంటే నెంబర్ 1 అంటే ఏంది, మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ ప్లేస్కి అయితే ఇస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఇట్లా ఎన్నైతే మీకు ఇష్టం అని అయితే మీరు ఇవ్వచ్చు. ఇంకా మీకు ఏమైనా వేకెన్సీస్ ఎక్స్ట్రాగా తెలుసుకోవాలనుకుంటే డివిజన్ వైజ్గా ఇక్కడ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేసి కూడా ఆ యొక్క డివిజన్లో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. అన్ని చూసుకున్న తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ దగ్గర మరొకసారి సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీ యొక్క సర్కిల్ని, డివిజన్ని. తర్వాత ఈ బాక్స్లో టిక్ మార్క్ పెట్టేసేసిన తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ అయితే చేయండి. అక్కడ క్లిక్ చేయని అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది. సో ఓకే మీద క్లిక్ అయితే చేయండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఈ రకంగానే మీరు అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. చాలా సింపుల్గానే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి యొక్క అప్లికేషన్ ఫామ్ ఏది ఉందో దీని పీడిఎఫ్ని ప్రింట్ తీసుకుని అయితే పెట్టుకోండి. సో దీని తర్వాత 100 రూపాయల అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. సో మీరు దాన్ని పే చేసేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఈ రకంగా అయితే వస్తుంది అనమాట. సో దీన్ని ప్రింట్ తీసుకుని అయితే మీ దగ్గర పెట్టుకోండి. ఇంతే అప్లికేషన్, చాలా సింపుల్గా మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క పీడిఎఫ్లో కూడా లాస్ట్లో మీరు ఏమేమి అప్లై చేశారు, ఎక్కడెక్కడ పెట్టారని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఒకసారి జనరల్గా చూసుకొని ప్రింట్ అయితే తీసుకోండి. సో ఇదన్నమాట. ఇలా స్టెప్ బై స్టెప్ సింపుల్గా అప్లై అయితే చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే ఇండు వరకు చూసా బ్రో అని చెప్పేసి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. సో ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.